హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించి నిబంధనల్లో మార్పులపై అమన్ సంతోషం వ్యక్తం చేశాడు. 3 సంవత్సరాల నిరీక్షణ కాలం తర్వాత ముందుగా ఉన్న వ్యాధులను కవర్ చేయడం తప్పనిసరి. అలాగే ఇప్పుడు ఆరోగ్య పాలసీ 5 ఏళ్ల పాటు కొనసాగడం అమన్కు చాలా ఉపశమనం కలిగించే విషయం. కాబట్టి బీమా కంపెనీ ఎటువంటి చికిత్స ఖర్చులను చెల్లించడానికి నిరాకరించదు. అయితే ఈ రకమైన అన్ని సౌకర్యాల కోసం అమన్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDA ఈ మార్పులను ప్రకటించిన తర్వాత పెరుగుతున్న క్లెయిమ్లను భర్తీ చేయడానికి చాలా బీమా కంపెనీలు ప్రీమియంను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు అమన్ లాంటి పాలసీదారులందరూ పాలసీ పునరుద్ధరణ సమయంలో అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఆరోగ్య బీమా కంపెనీలు ఏదైనా ప్రోడక్ట్ ప్రీమియంను నిర్ణయించినప్పుడు క్లెయిమ్ అంశం ప్రధానాంశం. ఈ ప్రోడక్ట్ పై ఎన్ని క్లెయిమ్లు చెల్లించాల్సి ఉంటుందో కంపెనీ అంచనా వేస్తుంది. IRDA ఇటీవల చొరవతో బీమా చేసిన వారి క్లెయిమ్ల పరిధి పెరగడం, దీంతో కంపెనీలపై క్లెయిమ్ భారం పెరుగుతుంది. దీన్ని భర్తీ చేసేందుకే బీమా కంపెనీలు ప్రీమియం పెంచేందుకు రెడీ అయ్యాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆరోగ్య బీమా కంపెనీలు ఇప్పటికీ వ్యాపార వ్యయాన్ని లెక్కిస్తూ ఉన్నాయి. దీని ఆధారంగా బీమా ప్రీమియం 25% వరకు పెంచొచ్చు. ప్రీమియం పెరుగుదల అన్ని వర్గాల కస్టమర్లను ప్రభావితం చేస్తుంది. అయితే ఫ్లోటర్ హెల్త్ ప్లాన్ల ప్రీమియంలో అధిక పెరుగుదల కనిపించవచ్చు. అమన్ తన కుటుంబం కోసం 10 లక్షల కవర్తో ఫ్లోటర్ ప్లాన్ తీసుకున్నాడు. గతసారి 32,000 ప్రీమియం చెల్లించాడు. ఈసారి వారు పాలసీని రెన్యువల్ చేసినప్పుడు 6,400 రూపాయల వరకు ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. ఎక్కువ కవర్ తీసుకున్న వారు అదే నిష్పత్తిలో ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆరోగ్య బీమా ప్రీమియం ఎంత పెంచాలి అన్నది ఇంకా నిర్ణయించలేదు. ప్రోడక్ట్కి అనుగుణంగా ప్రీమియం పెంచేందుకు బీమా కంపెనీ IRDAకి ప్రతిపాదన పంపుతాయి. రెగ్యులేటర్ ఆమోదం పొందిన తర్వాతే ప్రీమియం పెంపు అమల్లోకి వస్తుంది. HDFC ఎర్గో కస్టమర్లకు మంచి సౌకర్యాలను అందించడం కొనసాగించడానికి బీమా ప్రీమియంను పెంచాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంది. ఇటీవల సంవత్సరాల్లో క్లెయిమ్ల ధర, అంచనా వేసిన భవిష్యత్తు ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ప్రీమియంను పెంచాల్సిన అవసరం ఏర్పడింది. కంపెనీ హెల్త్ ప్రీమియం రేట్లను సగటున 7.5 నుంచి 12.5% పెంచాల్సి ఉంటుంది. పాలసీలో చేర్చిన సభ్యులు వయస్సు, జోన్ ప్రకారం ప్రీమియం పెరుగుదల మొత్తం నిర్ణయిస్తారు అని కంపెనీ తన వినియోగదారులకు పంపిన ఈమెయిల్లో పేర్కొంది. పెరుగుతోన్న క్లెయిమ్ల ధరను భర్తీ చేయడానికి ఆరోగ్య బీమా ప్రీమియంలు 10 నుంచి 15% వరకు పెరగొచ్చని ఆకో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలిపింది. ఇటీవల కాలంలో ఆరోగ్య బీమాకు సంబంధించిన నియమాలలో బీమా నియంత్రణ సంస్థ ఎలాంటి మార్పులు చేసిందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇప్పటి వరకు బీమా కంపెనీలు 4 ఏళ్ల తర్వాత ముందుగా ఉన్న వ్యాధులను కవర్ చేసేవి. IRDA PED కోసం నిరీక్షణ వ్యవధిని గరిష్టంగా 3 సంవత్సరాలకు తగ్గించింది. అలాగే మారిటోరియం కాలాన్ని 8 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు తగ్గించారు. అంటే అమన్ తన పాలసీని 5 ఏళ్ల పాటు నిరంతరం కొనసాగిస్తే దీని తర్వాత బీమా కంపెనీ ఏదైనా వ్యాధికి సంబంధించిన క్లెయిమ్ను తిరస్కరించదు. అటువంటి పరిస్థితిలో అన్ని రకాల వెయిటింగ్ పీరియడ్లు ముగిసినట్లుగా పరిగణిస్తారు. ఒక మార్పు సీనియర్ సిటిజన్లకు సంబంధించింది కూడా ఉంది. ఇప్పటి వరకు తాము రూపొందించిన నిబంధనల ప్రకారం బీమా కంపెనీలు 65 ఏళ్ల లోపు వారికి మాత్రమే బీమా ఇచ్చేవి. 65 ఏళ్లు పైబడిన వారికి బీమా అందించడానికి కంపెనీలు నిరాకరించలేవు అని ఇప్పుడు IRDA స్పష్టంగా చెప్పింది. ఆరోగ్య బీమాకు సంబంధించిన నిబంధనల్లో ఇటీవల మార్పుల వల్ల బీమా కంపెనీలపై క్లెయిమ్ భారం పెరుగుతుందని మిరాస్ ఫిన్సర్వ్ MD రాజేష్ బన్సాల్ చెప్తున్నారు. తాజాగా IRDA దేశంలోని ఏ ఆసుపత్రిలోనైనా నగదు రహిత చికిత్సా సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇంతకుముందు బీమా కంపెనీ నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చికిత్స కోసం 10% సహ చెల్లింపులు వసూలు చేసేది. దీంతో బీమా కంపెనీల ఆదాయం కూడా తగ్గిపోయింది. దీన్ని భర్తీ చేసేందుకు ఆరోగ్య బీమా ప్రీమియంలో 20 నుంచి 25% పెరుగుదల కనిపించవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో మంచి చికిత్స సౌకర్యాల కోసం ప్రీమియం పెంచడం బీమా కంపెనీలకు అవసరమైన చర్యగా మారింది. దేశంలో చికిత్సకు సంబంధించిన ఖర్చులు వేగంగా పెరుగుతున్నాయి. బీమా పాలసీ ఉంటే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పేరుతో అనవసర ఖర్చులు అదనం. దీంతో బీమా కంపెనీలపై క్లెయిమ్ల భారం కూడా పెరుగుతోంది. చికిత్స ఖర్చులపై ప్రభుత్వం నిబంధనలు విధించి ఆసుపత్రుల్లో అనవసరమైన పరీక్షలు, చికిత్సలను అరికట్టినట్లయితే ఆరోగ్య బీమా ప్రీమియంల పెరుగుదల తగ్గొచ్చు.